వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రవి కిరణ్ రాస్తున్నారు. హిందూ ధర్మం ప్రకారం సముద్రం దాటకూడదు అంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. సముద్రమే కాదు, నదిని దాటకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం పవిత్రమైన వాటిని వేటిని దాటి వెళ్ళకూడదు. ఓహో. దాటడం అనేది అది ఉల్లంఘన, అమర్యాద, అంతమింత అవమానం. అందుకే మన శాస్త్రంలో పొడవైన సముద్రం దాటి వెళ్ళాలనుకున్నప్పుడు నదీనాం పతయే నమః, మహాసాగర సంపూజ్య సర్వదేవ నమస్కృత, సర్వదా సర్వదా తుభ్యం క్షామయే మయి కృపాంకురు, కార్యస్య సమ్యక్ సంత్రాసాత్ అన్యథా అభావాచ్య విధేహే త్వాం లంఘయామి అబ్ధీశ క్షమస్వ సరితాం పతే. ఈ రెండు శ్లోకాలు. స్వామి, పని ఉంది, తప్పదు, వేరే మార్గం లేదు, వెళ్ళలేను, నియమించే వెళ్ళాలి, నిన్ను దాటుకుంటే వెళ్ళాలి, దాటుకుంటుంటే పైనుంచి కాదు, పడవలు వెళ్ళి దాటమే కదా. నీలోనుంచి వెళ్ళినా నీ పైనుంచి వెళ్ళినా నిన్ను దాటుతూ వెళుతున్నాను అని కోపించకు స్వామి, క్షమించు, నా పని అలాంటిది, సహకరించు, దయచూపు అని నదీనా పతి ఉన్నాడే సముద్రుణ్ణి, అతన్ని ఆరాధించి అనుమతి తీసుకొని అప్పుడు దాటుతాం. నదైనా కానీ గంగానదికి పూజ చేసి గంగానదికి హారతి ఇచ్చి అనుమతి తీసుకొని దాటుతాం. మన భారతీయ సంప్రదాయం ఎంత విలక్షణం అంటే చెట్టును కొట్టేటప్పుడు పూజ చేస్తాం. చెట్టును నరికేయాలి అనుకుంటే వెళ్ళి నరకం. మా తల్లి వనస్పతి క్షమించు, మాకు ఇబ్బందులున్నాయి, ఇలాంటి ఆపదలు మాకున్నాయి, నిన్ను ఖండించవలసి వస్తుంది, మన్నించు అని క్షమాపణ కోరి ప్రార్థించి చెట్టును నరుకుతాం. అంతెందుకో సంధ్యావందనం చేసుకుంటుంటే ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మనం కూర్చునేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి సకల భూత ప్రేత పిశాచాలు మీరంతా లేచి దూరంగా వెళ్ళిపోండి, నేను సంధ్యావందనం చేసుకోవాలి, నేను వైదిక కార్యక్రమం చేసుకోవాలి, వేద మంత్రాలు చదువుతాను, అవి మీ బాధను కలిగిస్తాయి, మీరు ఎళ్ళగొడతాయి, మీ మనస్సు బాధపడుతుందేమో, మీకు విరోధం లేకుండా నా పూజ జరుపుకోవాలి, మీరు వెళ్ళిపోండి అని వాటిని ప్రార్థిస్తాం. అంటే ఏమిటి? భూత ప్రేత పిశాచాల మనస్సు కూడా బాధపడకూడదని కోరే సున్నిత మనస్కులు భారతీయులు, మర్చిపోవద్దు. ఇది భారతీయ సంస్కృతి, ఇది భారత సంప్రదాయంలోని వైశిష్ట్యం. అర్థం కాని వాళ్ళు ఏమంటే ఏమిటి? భూతాలను, ప్రేతాలను, పిశాచాలను, సర్పాలను, మృగాలను అన్నిటినీ ఆరాధిస్తాం. అంతటా వాడే ఉన్నాడు కదా, సర్వదేవమయో విష్ణు, సర్వప్రుల్లో తానే ఉన్నాడు కదా. కాబట్టి చెట్టును నరికినా, పర్వతాన్ని తొక్కినా, నదిని దాటినా, సముద్రాన్ని దాటినా అవన్నీ దేవతామూర్తులు. కాబట్టి వారిని దాటే ముందు వారిని ఆరాధించి అనుమతి కోరి క్షమాపణ వేడి అప్పుడు వెళ్ళటం మన సంప్రదాయం. ఇది ప్రతి వస్తువు పరమాత్మే, విశ్వం విష్ణువు అంటామే, ఆ సిద్ధాంత విధానం దీన్ని చెప్పుకుంటాం. మరో ఉత్తరం చూద్దాం.